హాయ్ హలో వెల్కమ్ టు రాఘవేంద్ర యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు ఏఎల్పి రిజల్ట్స్ రిలీజ్ చేశారు, అందరికి తెలిసిందే. సో సింపుల్గా కట్ ఆఫ్ ఏ జోన్లో ఎక్కువ ఉన్నాయి ఏం కథ అనేది ఒకసారి డిస్కస్ చేద్దాం. లెట్స్ గో. సో ఫస్ట్ చెన్నై యూఆర్కి వచ్చి 49.51 తీసాడు. ఇక్కడ రఫ్గా చెప్తున్నా 49.51 అంటే ఇక్కడ ఇంతకుముందు యాక్చువల్గా మనకి ఎగ్జామ్ జరిగిండేది 75 మార్క్స్కి, 75 క్వశ్చన్స్ 75 మార్క్స్కి. కానీ మనకి రిజల్ట్స్లో చూసింది 100 మార్క్స్ పర్సంటేజ్ తీసుకునేది 100కి తీసుకున్నాడు. మనకి పర్సంటేజ్లో 100కి తీసుకుని ఆన్సర్ ఇక్కడ మన కట్ ఆఫ్ తీసాడు అనమాట. 75 కాదు కట్ ఆఫ్ తీసేది 100కి. ఓకేనా? సో ఇప్పుడు చూడండి, కట్ ఆఫ్ గురించి డిస్కస్ చేస్తాను. సో చెన్నై ఇదంతా యూఆర్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ. సో చెన్నై వాళ్ళకి వచ్చి యూఆర్ కేటగిరీలో 49.51 తీశాడు. ఓబీసీ వచ్చి 39.35, ఓబీసీ 39.35. నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ 40.15. నెక్స్ట్ ఎస్సీ 34, ఎస్టీ 25. నెక్స్ట్ ఆర్ఆర్బి ముంబై చూడండి, యూఆర్ 57, నెక్స్ట్ ఓబీసీ 44, నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ 40, నెక్స్ట్ ఎస్సీ 36, ఎస్టీ 30. నెక్స్ట్ ఆర్ఆర్బి రాంచీ 61, యూఆర్, ఓబీసీ 48, నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ 40, నెక్స్ట్ ఎస్సీ 39 అండ్ ఎస్టీ 31. సో ఇదే విధంగా చూస్తే మామూలుగా మనకి వచ్చే, నేను ఎక్కువ వీడియో లెంత్ చేయదలుచుకోలేదు. ఇక్కడ పాయింట్ ఏమంటే మన జోన్స్ మాత్రమే ఇక్కడ డిస్కస్ చేద్దాం. మిగతా కట్ ఆఫ్తో మనకు అవసరం లేదు. నాకు తెలిసి మ్యాక్సిమం అందరూ ఇక్కడ ఆర్ఆర్బి చెన్నై, అదేవిధంగా ఆర్ఆర్బి బెంగళూరు, నెక్స్ట్ అదేవిధంగా సికింద్రాబాద్, మేబీ వెళ్తే భువనేశ్వర్ వెళ్తే వెళ్ళిండొచ్చు. అంతకుమించి ఇంకా అంత దూరం అయితే మన వాళ్ళు వెళ్ళిండ్రని నా ఉద్దేశం. నేను లెంత్ ఎక్కువ వీడియో పొడిగించాలనుకోలేదు. సో ఒకసారి చూడండి, మనం సికింద్రాబాద్ గురించి మాట్లాడుకుందాం నెక్స్ట్. సో సికింద్రాబాద్ ఆఫ్టర్నూన్ నుంచి నేను చూస్తూనే ఉన్నా, అసలుకి రిలీజే చేయలేదు సికింద్రాబాద్ జోన్ అనేది ఇక్కడ పాయింట్. సో రీసెంట్గా ఇప్పుడు 8 o'clock ఏమో రిలీజ్ అయ్యింది, 8 to 8:30 ఆ మధ్యలో వచ్చింది మనకి రిజల్ట్స్. సో మన కట్ ఆఫ్ చూద్దాం, మన జోన్ వైజ్ కట్ ఆఫ్ ఒకసారి. సో మరీ చెప్తున్నా, ఇది 100 మార్క్స్ తీసుకొని మనకి కట్ ఆఫ్ అనేది డిసైడ్ చేయడం జరిగింది మా ఇక్కడ. ఓకేనా? సో యూఆర్ 56 తీశాడు. యూఆర్ సికింద్రాబాద్ జోన్ 56, ఎస్సీ వాళ్ళకి 38, నెక్స్ట్ ఎస్టీ వాళ్ళకి 32 మార్క్స్, నెక్స్ట్ ఓబీసీ 43. సో ఈడబ్ల్యూఎస్ 40, ఎక్స్ సర్వీస్ మ్యాన్ 30 తీశాడు చూడండి. సో ఇంకోసారి చెప్తున్నాను చూడండి, యూఆర్ 56, నెక్స్ట్ ఎస్సీ 38, ఎస్టీ 32, ఓబీసీ 43, ఈడబ్ల్యూఎస్ 40, నెక్స్ట్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ 30. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ చెన్నై గురించి మాట్లాడుతున్నాను చూడండి ఒకసారి. సో చెన్నై వచ్చి యూఆర్ 49, నెక్స్ట్ ఎస్సీ 34, నెక్స్ట్ ఎస్టీ 25, ఓబీసీ 39, ఈడబ్ల్యూఎస్ 40. సో ఎక్స్ సర్వీస్ మ్యాన్ 41 తీశాడు, ఎస్సీ వాళ్ళకి 31 తీశాడు ఎక్స్ సర్వీస్ మ్యాన్ కింద. అదే ఓబీసీ వాళ్ళకి 30 తీశాడు చూడండి. సో యూఆర్ వాళ్ళకి 49.51, నెక్స్ట్ ఎస్సీ 34, ఎస్టీ 25, ఓబీసీ 39, ఈడబ్ల్యూఎస్ 40.15. ఓకేనా? నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ బెంగళూరు చూద్దాం. ఫైనల్గా మన చుట్టుపక్కల ఉండే జోన్స్ మాత్రమే నేను ఇక్కడ డిస్కస్ చేస్తున్నాను, వేరే జోన్స్ నేను ఎక్కువ పట్టించుకోవట్లేదు. సో మీతో ఫైనల్గా ఒక మాట మాట్లాడతాను చూడండి. సో ఓపెన్ కేటగిరీ యూఆర్ వాళ్ళకి 58, నెక్స్ట్ ఎస్సీ వాళ్ళకి 42, ఎస్టీ 31, నెక్స్ట్ ఓబీసీ 47, నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ 40. సో ఎక్స్ సర్వీస్ మ్యాన్ 40, నెక్స్ట్ ఎస్సీ 45, ఎస్టీ 43, ఓబీసీ 31. సో ఇది ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళ కింద. ఓకేనా? ఒకసారి కంపేర్ చేద్దామా ఒక 3 జోన్స్ వైజ్గా. ఇక్కడ చూడండి, యూఆర్ వాళ్ళకి 56 తీశాడు. అదేవిధంగా చెన్నైకి వచ్చేసరికి ఎంత తీశాడు? యూఆర్ వాళ్ళకి 58 తీశాడు. సారీ, బెంగళూరుకి. ఒక నిమిషం ఇంకోసారి చెప్తాను చూడండి. యూఆర్ 56 ఇన్ సికింద్రాబాద్, నెక్స్ట్ చెన్నై 49, నెక్స్ట్ ఫైనల్గా బెంగళూరు చూసుకుంటే 58. సో ఒకసారి కంపేర్ చేస్తే మన జోనే, సికింద్రాబాద్ జోనే తక్కువ వెళ్ళింది యూఆర్ వాళ్ళకి. అదే ఎస్సీ వాళ్ళకి చూద్దాం, ఎస్సీ 38 తీశాడు, ఏది మన సికింద్రాబాద్ జోన్కి. నెక్స్ట్ అదే చెన్నై జోన్ చూసుకుంటే 34 తీశాడు, నెక్స్ట్ ఎస్టీ వాళ్ళు 42. సో ఒకసారి బాగా అబ్జర్వ్ చేస్తే బెంగళూరు కట్ ఆఫ్ అనేది ఎక్కువ హై ఇంక్రీజ్ అయింది అనమాట. నెక్స్ట్ ఎస్టీ చూద్దాం ఒకసారి. ఎస్టీ చూడండి 32, ఎస్టీ 32 తీశాడు. నెక్స్ట్ చెన్నైలో చూడండి 25, తక్కువ తీశాడు ఇక్కడ. నెక్స్ట్ అదే బెంగళూరులోకి వెళ్ళిపోయేసరికి 31 తీశాడు.
ఓకే. కట్ ఆఫ్ అనేది మామూలుగానే బెంగుళూరులో కట్ ఆఫ్ ఎక్కువ ఉంది ఈసారి మనకి. ఓబీసీ చూద్దాం ఫైనల్‌గా. ఓబీసీ 43 తీసాడు మన జోన్‌లో. అదే చెన్నైకొచ్చి 39. అంటే చెన్నై జోన్ ఒకసారి పోల్చుకుంటే సికింద్రాబాద్ జోన్‌తో పోల్చుకుంటే కొద్దిగా తక్కువే ఉంది కట్ ఆఫ్. నెక్స్ట్ బెంగుళూరు చూద్దాం. బెంగుళూరు 47 ఉంది చూడండి. అదే మన జోన్‌కొచ్చేసరికి 43 ఉంది. 4 మార్క్స్ డిఫరెన్స్ ఉంది. సో, ఇక్కడ కట్ ఆఫ్ ఓవరాల్‌గా చూసుకుంటే బాగా అబ్జర్వ్ చేస్తే మన సికింద్రాబాద్ జోన్ అనేది చాలా తక్కువుంది. ఇప్పుడు చూడండి ఎగ్జామ్ డేట్స్ గురించి నేను ఒకసారి మాట్లాడతాను మీతో. ఒకసారి ఎగ్జామ్‌ని డీటెయిల్స్ గురించి ఒకసారి మనం మాట్లాడదాం. సో, ఎగ్జామ్ డేట్ ఆల్రెడీ మెన్షన్ చేశాడు మనకి. ఎప్పుడు? మార్చ్ 19థ్. నెక్స్ట్ మార్చ్ 20. ఏది? జేఈ. ఈ 2 మార్చ్ 19థ్, 20. ఈరోజు ఎంత డేటు? 26. ఇటు సైడ్ చూస్తే ఒక 2 డేస్ ఉంది. నెక్స్ట్ అటు సైడ్ 18 డేస్. టోటల్‌గా ఓవరాల్‌గా మనకి ఇచ్చిన టైము 20 డేస్ మాత్రమే ఉంది మెయిన్స్ ఎగ్జామినేషన్‌కి. నా సజెషన్ అంటే మాక్సిమం ఎగ్జామ్స్ రాయండమ్మా బాగా. ఎగ్జామినేషన్స్ రాస్తూ అదే విధంగా సైన్స్ అండ్ టెక్నాలజీ చదవాలి. సైన్స్ అండ్ ఇంజినీరింగ్ చదవాలి. టెక్నాలజీ కాదు సారీ. సైన్స్ అండ్ ఇంజినీరింగ్ చదవాల్సొస్తుంది. సో, టుమారో ఏమేమి చదవాలా, ఏం టాపిక్ చదవాలనేది ఒక వీడియో చేస్తా నేను. సో, మన వీడియో ఇంకా ఇదే విధంగా ఇన్ఫర్మేషన్ కూడా మీకు అప్డేట్స్ అవుతూ ఉంటాయి. మన ఛానల్‌ని ఫాలో అవ్వండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? సో, ఏఎల్‌పీ స్టేజ్ 2 దగ్గరలోనే ఉంది. ఎన్ని రోజులు లేదు. మినిమమ్ 20 డేస్ మాత్రమే ఉంది. ఎవరైతే క్వాలిఫై అయ్యి ఉంటారో ఛాన్స్ వదులుకోవద్దండి. మళ్ళీ మళ్ళీ రాదు ఈ ఛాన్సు. ఓకే. సో, టుమారో వితిన్ షార్ట్ టైమ్‌లో మనము ఏమేం టాపిక్స్ కవర్ చేయాలనేది సైన్స్ అండ్ ఇంజినీరింగ్‌లో నేను ఒక చిన్న స్మాల్ వీడియో చేస్తా. అది కూడా ఎక్కువ లెంత్ ఉండదు. 5 మినిట్స్ లెంత్ మాత్రమే ఉంటుంది. ఓకేనా? థ్యాంక్ యూ.